అతను అర్థం కాని డిక్షనరీ. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. నచ్చని పని చేయడు, నచ్చిన పని ఎవరు వద్దన్నా ఆపడు. అంతా నా ఇష్టం అంటూ ఎవరి మాటల్ని లెక్క చేయడు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేస్తూ ఉంటాడు. ఓడ్కా తాగుతూ సరదాగా ట్వీట్ చేసి సంచలనం క్రియేట్ చేస్తాడు. కాంట్రవర్సీ కాన్సెప్ట్తో సినిమా తీసి నచ్చితే చూడండి లేకపోతే లేదంటూ కొండ బద్దలు కొట్టేసినట్టు చెప్పేస్తాడు. ఆయన తిట్టేవాళ్ళు ఉన్నారు, పొగిడేవాళ్ళు ఉన్నారు. ఆయన మాత్రం ఇవేవి పట్టించుకోకుండా స్వాతంత్రాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ స్వేచ్ఛగా బతికేస్తున్నాడు. అతనే రామ్ గోపాల్ వర్మ ఆలియాస్ ఆర్జీవి. రామ్ గోపాల్ వర్మ స్వస్థలం విజయవాడ. 1962 సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున హైదరాబాద్లో జన్మించాడు. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో పాఠశాల విద్యని, విజయవాడ నగరంలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ఇంజనీరింగ్ విద్యని అభ్యసించారు. రామ్ గోపాల్ వర్మకి చదువు కంటే ఎక్కువగా సినిమాలపైనే ఆసక్తి ఉండేది. ఇంజనీరింగ్ చదివే సమయంలో తరచూ సినిమాలకు వెళ్ళేవాడు. ఏ భాషలో సినిమాలైనా సరే వదలకుండా చూసేవాడని ఆయన చెబుతూ ఉంటారు. తన స్నేహితులతో కలిసి ప్రతి సినిమాని విశ్లేషిస్తూ అందులోని తప్పప్పుల గురించి వాదన జరిపేవాడు. క్లాసులు ఎగ్గొట్టి మరి సినిమాలు చూసి వాళ్ళ అమ్మతో దెబ్బలు తినేవాడు. షోలే సినిమాలో ఏ ఫిలిం బై రమేష్ సిప్పి పేరు చూసి ఎప్పటికైనా తన పేరు కూడా అలాగే తెరపై పడాలని నిర్ణయించుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. అలా ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత బతుకు తెరువు కోసం డివిడీలు, వీసీఆర్లు రెంట్కిచ్చే దుకాణం పెట్టుకుని సినిమాల ఛాన్స్ కోసం ఎదురు చూశాడు. కొన్ని రోజుల తర్వాత అక్కినేని నాగేశ్వర హీరోగా తెరకెక్కిన రావు గారి ఇల్లు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత నాగార్జునతో పరిచయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని చెప్పాలి. ఆర్జీవి చెప్పిన కథ నచ్చి సినిమా చేయడానికి ఓకే చెప్పాడు నాగార్జున. 1989 సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖున శివ సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. నాగార్జునతో సైకిల్ చైన్ లాగించి ఇండస్ట్రీ మొత్తాన్ని డిస్టర్బ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. మ్యాటనీ ఆట ఉంది, బోటనీ క్లాస్ ఉంది, దేనికో ఓటు చెప్పరంటూ కుర్రాల్ని తెగ కన్ఫ్యూజ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. సినిమా అంటే ఇలాగే తీయాలని కట్టుబాట్ల బందీల్ని బద్దలు కొట్టాడు. తెలుగు సినిమా స్థాయిని తొలిసారి జాతీయ స్థాయికి పరిచయం చేశాడు. ఈ సినిమాని హిందీలో రీమేక్ చేస్తే అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది శివ సినిమా. ఆ తర్వాత వెంకటేష్, శ్రీదేవి జంటగా తీసిన క్షణ మూవీ అత్యంతం కొత్త స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా తీశాడు. బ్యాంకు దొంగతనం నేపథ్యంలో తీసిన ఈ సినిమా సైతం సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 1993 సంవత్సరంలో రామ్ గోపాల్ వర్మ తీసిన గాయం సినిమా జగపతి బాబు కెరీర్ ని గొప్ప మలుపు తిప్పింది. గ్యాంగ్ స్టార్ బ్యాక్గ్రౌండ్ లో తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమాకి జగపతి బాబు ఉత్తమ నటుడిగా తొలిసారి నంది అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత నాగార్జున, శ్రీదేవి జంటగా తీసిన గోవిందా గోవిందా సినిమా పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో విలన్లు వెంకటేశ్వర స్వామి కిరీటాన్ని దొంగతనం చేసే సీన్ పెను దుమారం రేపింది. ఈ సినిమాలో ఈ సీన్ కి సెన్సార్ కత్తెర పడడంతో రామ్ గోపాల్ వర్మ టాలీవుడ్ పై అలిగాడు. ఆ తర్వాత తెలుగు సినిమాలు తీయనని ఒట్టేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత ఒట్టు తీసి గట్టును పెట్టి మళ్లీ తెలుగులో వరుసగా సినిమాలు తీయడం మొదలుపెట్టాడు రామ్ గోపాల్ వర్మ. గోవిందా గోవింద సినిమా తర్వాత బాలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. రంగీలా సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అమీర్ ఖాన్, జాకిర్ షాఫ్, ఊర్మిళ హీరోయిన్లుగా వర్మ తీసిన ఈ సినిమా 1994 సంవత్సరం రిలీజ్ అయి బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఈ సినిమాతోనే ఏఆర్ రెహమాన్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆర్జీవి దర్శకత్వం వహించిన సూపర్ సినిమాలో సత్య సినిమా ఒకటి. తక్కువ బడ్జెట్ తో స్టార్స్ ఎవరు లేకుండా తీసిన ఈ సినిమా ఎంతో మంది నటులకు, సాంకేతిక నిపుణులకు బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాతోనే మనోజ్ బాజ్పాయ్, జేడి చక్రవర్తి నటులకు మంచి ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ముంబై మాఫియా నేపథ్యంలో కంపెనీ అనే సినిమా తెరకెక్కించాడు. అజయ్ దేవగన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్తో తీసిన సర్కార్ సినిమా రామ్ గోపాల్ వర్మ తీసిన మంచి సినిమాలో ఒకటిగా నిలిచిపోయింది. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తెరపై కూడా తండ్రి కొడుకులుగా నటించిన ఈ సినిమా తర్వాత బాలీవుడ్ ని వర్మవుడ్ గా మార్చాడని కాంప్లిమెంట్ అందుకున్నాడు. ఈ సినిమా థీమ్ పాయింట్ లో వర్మ చెప్పిన గెలుపోటముల సూత్రం అద్భుతం అనిపిస్తుంది. ఈ సినిమాకి స్వీకిల్ గా వచ్చిన సర్కార్ రాజు కూడా మంచి సక్సెస్ సాధించింది. కానీ సర్కార్ 3 సినిమా మాత్రం అట్టర్ తాపింది. అయితే రక్త చరిత్ర సినిమా తర్వాత ఆర్జీవి తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎక్కువగా కాంట్రవర్సీ స్టోరీలు సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. అయితే వాటిలో ఏవి చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు. కానీ వెండి తెరపై ఏదైనా కొత్త ప్రయోగం చేయాలంటే ఇప్పటికైనా ఎవరైనా ఆర్జీవి తర్వాతే. ఈ విషయాన్ని దర్శకధీరుడు రాజమౌళితో పాటు ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.